ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు మీకు ఒక 4 క్లిప్పింగులు చూపిస్తాను చూడండి. ఫస్ట్‌ది వచ్చేసి 'కొమరం పులి' పవన్ కళ్యాణ్ నటించిండు. దీనికి డైరెక్టరు ఎస్‌జే సూర్య. సెకండ్ వన్ వచ్చేసి 'గేమ్ చేంజర్' రామ్ చరణ్‌తోని శంకర్ డైరెక్షన్. థర్డ్ వన్ వచ్చేసి 'స్టాలిన్' ఇది మురుగదాస్ డైరెక్టర్. ఫోర్త్ వన్ వచ్చేసి మహేష్ బాబు పిక్చర్. దీనికి డైరెక్టరు మురుగదాస్. ఈ 4 పిక్చర్లు చూస్తే మనకేమనిపిస్తది? ఈ 4 అట్టర్ ఫ్లాప్ సినిమాలే అనిపిస్తది. 'స్టాలిన్' ఒక్కటి కొంచెం బిలో యావరేజ్. 'గేమ్ చేంజర్' కూడా కొంచెం బిలో యావరేజ్ టాకే వచ్చింది. మ్యాక్సిమం ఫ్లాపే అనుకోవాలి అది కూడా. మెయిన్‌గా తమిళ డైరెక్టర్లతోని మన తెలుగు హీరోలు సినిమాలు తీస్తే వాళ్ళ సినిమాలన్నీ అట్టర్ ఫ్లాప్ అంటే అట్టర్ ఫ్లాప్. హీరోలు చాలా పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు కూడా పెద్ద పెద్ద డైరెక్టర్లే. కానీ మన తెలుగు హీరోల దగ్గరికి వచ్చేవరకే తమిళోళ్ళకి కాన్సెప్ట్లు కొత్త కొత్త ఫ్లాప్ కాన్సెప్ట్లు తీసుకొని వచ్చి మరి మనోళ్ళతో సినిమాలు తీస్తున్నారు. అంటే శంకరు తమిళోళ్ళతో మూవీలు తీసినన్ని రోజులు మంచి మంచి మూవీస్ తీసిండు అన్ని. మురుగదాస్ కూడా మంచి మంచి మూవీస్ అన్ని తమిళోళ్ళతో తీసిండు. అట్టర్ ఫ్లాప్ సినిమాలన్నీ తెలుగులతో తీసిండు. ఈయన ఇక ఎస్‌జే సూర్యనేమో ఇక 'కొమరం పులి' అయితే కనబడకుండా పోయింది అది. ఆ రేంజ్ సినిమా తీసిండు ఆయన. మరి మనోళ్ళు ఎందుకు వాళ్ళతో సినిమాలు తీస్తారో తమిళ డైరెక్టర్లతోని అని అంటే డైరెక్షన్ వాళ్ళకి చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తారు మనోళ్ళు. మనోళ్ళు టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు. కానీ తమిళోళ్ళు వాళ్ళ ఫీలింగ్ని ఎంకరేజ్ చేస్తారు. తమిళ్ అనే ఫీలింగ్ వాళ్ళ నరాన్ని ఉంటుంది. కానీ మన తెలుగు వాళ్ళకి అంత ఉండదు అది. మరి మనోళ్ళు మన హీరోలు ఎప్పుడు మారుతారో మన తెలుగు డైరెక్టర్లు రామ్ చరణ్ని, ఎన్టీఆర్ని వీళ్ళని గ్లోబల్ హీరోస్ని చేసిండు వీళ్ళు. పాన్ ఇండియా స్టార్స్ అయ్యారు. అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్. ఇప్పుడు నెక్స్ట్ మరి ఆయనతో కూడా సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ సినిమానే తీస్తారో ఏమో మరి. తెలుగు హీరోలతోని తమిళ డైరెక్టర్లు సినిమా తీస్తే అట్టర్ ఫ్లాప్ స్టోరీస్ తీసుకొచ్చి తీసి మనోళ్ళ పేరంతా చెడగొడుతున్నారు. మన తెలుగులో కూడా చాలా పవర్ఫుల్ డైరెక్టర్లు చాలామంది ఉన్నారు. కొత్త కొత్త డైరెక్టర్లు చాలామంది వస్తారు. కాబట్టి మన తెలుగు హీరోలు మన తెలుగు డైరెక్టర్లకే మంచి మంచి ఛాన్సులు ఇచ్చి వాళ్ళని పెద్ద డైరెక్టర్ చేయండి. మీరు కూడా మంచి మంచి హీరోలు అయిపోండి. అంతేగాని ఆ తమిళోళ్ళకు ఛాన్స్ ఇచ్చి మన స్టార్డమ్ అంతా పడగొట్టేటట్టు చేసుకోకండి. మీ స్టార్డమ్ అంతా అనవసరంగా వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకు ఒరిగేది ఏం లేదు. కనీసం మన తెలుగు డైరెక్టర్లన్నా కొత్త కొత్త డైరెక్టర్లు చాలామంది వచ్చారు. వాళ్ళు మంచిగా హైపైన్ అవుతారు. వాళ్ళు ఇంకా మంచి మంచి మూవీస్ తీస్తారు మీ సపోర్ట్ వల్ల. ఆ తమిళ డైరెక్టర్లకు అస్సలు ఛాన్స్ ఇవ్వకండి. తమిళ డైరెక్టర్ల కంటే మలయాళం డైరెక్టర్లను లేకపోతే కన్నడ డైరెక్టర్లను పట్టుకొని మనలో సినిమాలు తీయడం చాలా బెటర్. ఈ వీడియో పైన మీ కామెంట్ని ఖచ్చితంగా రాయండి. మన తెలుగు హీరోలను కాపాడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.